హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ప్రేమ త్యాగం. పూర్వం లక్ష్మీపురం అనే రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప యోధుడు, పరాక్రమవంతుడును. ఆయన తన మంత్రి అయిన జయసింహుడి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలకు సుఖశాంతులు ఉండేటట్టుగా చూసుకునేవాడు. రాజుకు వీరవర్మ అనే కుమారుడు, మంత్రికి తేజసింహుడు అనే కుమారుడు ఉండేవారు. ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు, మంచి అందగాళ్ళు. ఒకే గురువు వద్ద ఇద్దరు విద్యలన్నీ నేర్చుకొని పౌరుషంలో జోడు సింహాలలాగా ఒకరికొకరు తీసిపోకుండా ఉండేవారు. వారిద్దరి మధ్య సోదరుల మధ్య ఉండేటంత మమకారం ఉండేది. ఒకరోజు రాజు కొడుకు, మంత్రి కొడుకు తమ సరిహద్దులో ఉన్న అరణ్యాలలో వేటాడటానికి వెళ్ళి మధ్యాహ్నం దాకా వేటాడి అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు. రాజు కొడుకు నడుము వాల్చి నిద్రపోయాడు. మంత్రి కొడుకు చేత కత్తి పట్టుకుని క్రూర మృగాలు ఏవీ రాకుండా రాజు కొడుకు కాపలా కాస్తున్నాడు. ఇంతలో ఒక పులి గాండ్రించటము, ఒక స్త్రీ ఆర్తనాదము మంత్రి కొడుకు వినిపించాయి. తేజసింహుడు అటుగా పరిగెత్తాడు. ఒక అప్సరసలాంటి స్త్రీ పైకి దూకపోతున్న పులి అతని కంటపడింది. మంత్రి కొడుకు వెనకపాటున వెళ్ళి పులిపైన పడి తన కత్తితో దాని గుండెల్లో పొడిచాడు. భయంకరంగా గాండ్రిస్తూ పులి ప్రాణాలు వదిలింది. తనకు అంత సులువుగా చావు తప్పినందుకు ఆశ్చర్యపోతూ ఆ స్త్రీ మంత్రి కొడుకు కేసి కృతజ్ఞతతో చూసింది. మంత్రి కొడుకు కూడా ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమె కేసి చూచాడు. ఇద్దరూ మాట్లాడుకునేలోగా రాజకుమారుడు నిద్రలేచి కత్తి దూసి పరిగెత్తుతూ వాళ్ళున్న చోటుకు వచ్చాడు. అతను మంత్రి కొడుకుతో, నిద్ర లేచి చూస్తే నువ్వు కనిపించలేదు, పులి గాండ్రింపు వినిపించింది, నువ్వు పులివాత పడ్డావేమో అని భయపడిపోయాను అని అతను ఆ స్త్రీ కేసి చూసి అమితంగా ఆశ్చర్యపోతూ, ఎవరీ సుందరి అని అడిగాడు. నాకు తెలీదు, ఈమెను పులి నుంచి ఇప్పుడే కాపాడాను అన్నాడు మంత్రి కొడుకు. నా పేరు చంద్రకళ, నేను ఇటుగా ఉన్న చంద్రనగరం రాజకుమార్తెను అన్నదా స్త్రీ. ఇలాంటి అరణ్యాలలో నీ వంటి సుకుమారి సంచరించవచ్చునా అన్నాడు రాజకుమారుడు వీరవర్మ. అస్తమానం అంతఃపురంలో కూర్చుంటే విసుగనిపిస్తుంది, అందుచేత గుర్రం మీద వనవిహారానికి బయలుదేరాను. అరణ్యంలోకి ఎక్కువ దూరం రాలేదు, ఇంతలో పులి గాండ్రింపు విని గుర్రం బెదిరి ఆపినా ఆగకుండా అరణ్యంలో నన్ను తెచ్చింది. పులి ఎదురు పడనే పడింది. నా గుర్రం వెనక కాళ్ళ మీద లేచి నన్ను పడేసి ఎటో పారిపోయింది. ఈయన ధర్మమా అంటూ నాకు వెంట్రుక వాసిలో పులి చేత చావు తప్పింది అన్నది చంద్రకళ. నేను లక్ష్మీపురం యువరాజును, నా పేరు వీరవర్మ, ఇతడు మా మంత్రిగారి కుమారుడు, పేరు తేజసింహుడు. మేమిద్దరము ఉదయం నుంచి వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాం. ఈ విధంగా మనకు పరిచయం జరగడం విచిత్రం అన్నాడు రాజు కొడుకు. మీరు చేసిన మేలు మరువను, నన్ను మా ఇంటి దగ్గర దిగపెట్టి మా ఆతిథ్యం స్వీకరించమని నా విన్నపం అన్నది చంద్రకళ. అందుకు రాజు కొడుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. చంద్రకళను చూసిన క్షణం నుంచి అతడి మనసు ఆమె మీద లగ్నమయ్యింది. చంద్రకళ తండ్రి నరేంద్రవర్మ వీరవర్మను, తేజసింహుణ్ణి అభినందించి తన కుమార్తెను కాపాడినందుకు వారికి తన కృతజ్ఞత తెలుపుకొని, మనం ఇరుగు పొరుగు వాళ్ళమైనా ఈ విధంగా మీరు మాకు అతిథులు కావటం తటస్థించింది. మన మధ్య మరింత గాఢమైన స్నేహం ఏర్పడటానికి ఇది మంచి అవకాశం అయ్యింది అని చెప్పి తన అతిథులకు రాజోచితమైన సత్కారాలు చేసి తన పరివారాన్ని వెంట ఇచ్చి వారిని లక్ష్మీపురానికి సాగనంపాడు. ఇంటికి చేరుతూనే వీరవర్మ తన తండ్రితో, మన పొరుగు రాజైన నరేంద్రవర్మ కుమార్తె చంద్రకళను నేను వివాహం చేసుకోవాలి అని నిశ్చయించాను అన్నాడు. రాజేంద్రవర్మ చాలా సంతోషించి మంత్రిని పిలిచి సంగతి చెప్పి నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపమన్నాడు. మంత్రి ఒక ఉద్యోగి ద్వారా నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపాడు. చంద్రనగరం రాజైన నరేంద్రవర్మకు తన పొరుగుదేశపు యువరాజు అల్లుడు కావడం అంటే ఆనందంగానే ఉన్నది. ఆయన వీరవర్మను స్వయంగా చూశాడు కూడాను. అయితే ఈ మాట విని చంద్రకళ సంతోషించలేదు. ఆమె మంత్రి కొడుకును ప్రేమించింది. రాజు కొడుకు ఆమె హృదయంలో స్థానం లేకపోయింది. నరేంద్రవర్మ లక్ష్మీపురపు రాయబారితో, మా అమ్మాయి ప్రస్తుతం ఈ పెళ్లికి అంత సముఖంగా లేదని మీ మంత్రి గారితో మనవి చెయ్యి అన్నాడు.
రాయబారి తిరిగి వచ్చేశాడు. తన కొడుకు మోహించిన చంద్రనగరపు రాజకుమార్తె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోలేదని వినగానే రాజేంద్రవర్మకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ఎంత అహంకారం! నా కొడుకు కన్నా అందంలోనూ ప్రతాపంలోనూ మించగల వాళ్ళు ఎవరున్నారు? అతడిలో ఏ లోపం ఉందని ఆ పిల్ల నిరాకరించింది? ఇది సహించరాని అవమానం. వెంటనే చంద్రనగరం మీద యుద్ధం ప్రకటించండి. సైన్యంతో పోయి ఆ నరేంద్రవర్మను యుద్ధంలో ఓడించి అయినా ఆ పిల్లను కోడలుగా చేసుకుంటాను అని రాజు మంత్రితో అన్నాడు. తొందరపడకండి మహారాజా, మరొకసారి సమర్థుడైన రాయబారిని పంపి కార్యం సానుకూలం అయ్యేటట్టు చేద్దాం అన్నాడు మంత్రి. ఆయన ఇంటికొస్తూనే తన కొడుకైన తేజసింహుడితో, నాయనా, మన యువరాజు పెళ్లాడతానంటే చంద్రనగరపు రాజు కుమార్తె నిరాకరించింది. నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లికి ఒప్పించి రావాలి. లేకపోతే ఉభయ దేశాలకు మనకు కూడా తీరని అపాయం కలుగుతుంది అన్నాడు. తేజసింహుడు చంద్రనగరానికి బయలుదేరి వెళ్ళాడు. అతడు రాజును కలుసుకొని రాజకుమార్తెతో మాట్లాడాలన్నాడు. నరేంద్రవర్మ సమ్మతించాడు. చంద్రకళ తేజసింహుణ్ణి చూసి పరమానంద భరితురాలైంది. అతడు ఆమెతో, రాజకుమారి, నేను మా యువరాజు తరపున పెళ్లి రాయబారిగా వచ్చాను. నువ్వు అతన్ని నిరాకరించినట్టు విన్నాను. అందుకు కారణం కనబడదు. అతడు నవ మన్మధుడు, సాటిలేని పరాక్రమశాలి. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. అతడు నాకు యజమాని మాత్రమే కాదు, ప్రాణమిత్రుడు. అతని ప్రేమ భగ్నం కావటం నాకు దుఃఖ కారణం. నువ్వు అతన్ని పెళ్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాడు. చంద్రకళ చాలాసేపు తల వంచుకుని దీర్ఘంగా ఆలోచించి చివరకు తల ఎత్తి, మీ యజమానిని పెళ్లాడటానికి ఒప్పుకుంటున్నాను. ఈ సంగతి మీ యువరాజుతో చెప్పండి అన్నది. తేజసింహుడి రాయబారం సఫలం కావడంతో లక్ష్మీపురంలో అందరికీ ఆనందం కలిగింది. త్వరలోనే చంద్రకళకు వీరవర్మకు వైభవంగా పెళ్లి జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక అనుమానాలున్నాయి. మంత్రి తన కొడుకును రాయబారిగా పంపితే పని జరుగుతుందని ఎందుకు అనుకున్నాడు? మంత్రి కొడుకును ప్రేమించిన చంద్రకళ యువరాజును పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నది? ఆమె ప్రేమ నిజమైనది కాదా? లేక తన ప్రేమను త్యాగం చేసిందా? త్యాగం చేస్తే దేనికోసం త్యాగం చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చంద్రకళ తన కుమారుణ్ణి ప్రేమించిన కారణం చేతనే రాజకుమారుణ్ణి నిరాకరించి ఉండవచ్చు అని మంత్రి ఊహించాడు. అందుకే తన కొడుకును పెళ్లి రాయబారానికి పంపాడు. మంత్రి ఊహ సరే అయ్యింది. చంద్రకళ తన ప్రేమను త్యాగం చేయవలసిన స్థితి రానేలేదు. ఆమె ప్రేమించిన వాడు మరొకరి తరపున పెళ్లి రాయబారానికి వచ్చాడు. అతడు తనను ప్రేమిస్తున్నట్టు రాజకుమార్తెకు సాక్ష్యం ఏమీ లేదు. అతడు తనను పెళ్లాడలేడు అన్నది కూడా ఆమెకు స్పష్టమయ్యింది. అందుచేత ఆమె రాజకుమారుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది. ప్రేమను త్యాగం చేసినది చంద్రకళ కాదు, తేజసింహుడు. తన ప్రత్యర్థి తనకు బాల్యమిత్రుడు, తనకన్నా ఎంతో ఉచ్చస్థితిలో ఉన్నవాడు కావటం చేత అతడు తన ప్రేమను త్యాగం చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.